దైవిక సంబంధంగాను ఆర్థికంగాను మంచి సాక్ష్యం కలిగి బ్రతుకుటకు కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. కొందరికి బుద్ధిహీనమైన కోరికలు ఉంటాయి. నాశనానికి నడిపించే కోరికలు కొంతమందికి ఉంటాయి. కొంతమంది వారి ఔన్నత్యాన్ని పెంచుకునే కోరికలు ఉంటాయి. వారి ఆశయాలు వేరుగా ఉంటాయి. దేవుడు నెరవేర్చే కోరికలు కొన్ని ఉన్నాయి, దుష్టుడు నెరవేర్చే కోరికలు కొన్ని ఉన్నాయి. దుష్టుడు ఏమి నెరవేరుస్తాడో మీకు తెలుసు కదా. దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి, అంటే అంగీకరించి, నీ కోరికను దేవుడు అంగీకరించి నీ ఆలోచనలు యావత్తు నువ్వేమి ఆలోచన చేస్తావో దానిని దేవుడు సఫలపరచాలి. నీ కోరిక దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి.